హాయ్ హలో నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కొందరితో మాట్లాడుతుంటే మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది కదా. అలాంటి వ్యక్తే గనక మన ఇంటి పక్కనో లేదంటే పక్క వీధిలోనే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది ఆనంద్ మూవీ చూసిన తర్వాత. మరి ఆ వ్యక్తితోనే ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. వెన్నెల లాంటి ఆయన మాటలతో మనందరికీ క్రిస్మస్ వేడుక గురించి చాలా వివరాలు తెలియచేయడానికి మనం ఆయన దగ్గరకు వచ్చేసాము. పదండి. హాయ్ రాజా గారు, నమస్తే. నమస్తే లక్ష్మి గారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ మీరు బాగా తెలుసు యాక్టర్గా. యాక్టర్ రాజా అని పిలిస్తే నచ్చుతుందా లేదంటే పాస్టర్ రాజా? పాస్టర్ గారిని సంబోధిస్తే బాగుంటుందండి. మీ మదర్ వచ్చి బ్రిటిషియన్, నాన్నగారు తమిళ్, బ్రాహ్మిన్. ఈ కాంబినేషన్లో మీరు ఎలా జరుపుకునే వాళ్ళు క్రిస్మస్? అంటే ఐ గ్రూ అప్ ఇన్ అన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోనండి. మా మదరు చాలా చిన్న వయసులో చనిపోవటం వలన ఐ గ్రూ అప్ విత్ మై ఫాదర్స్ ఫ్యామిలీ. సో అప్బ్రింగింగ్ అంతా ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలోనే అప్బ్రింగింగ్ ఉంటాయి. సో ఐ థింక్ టిల్ మై ఏజ్ ఆఫ్ 16 వీ నెవర్ సెలబ్రేటెడ్ ఎనీథింగ్. 16 years తర్వాత సో we started celebrating. అంటే ప్రతి పండగ ఏ విధంగా జరుగుతుంది? ఒక క్రిస్మస్, ఒక సంక్రాంతి, ఒక దసరా, ప్రతి పండగ ఎలా చేసుకుంటుంటారు? అంటే ఇది అన్ని పండగల కన్నా భిన్నమైన పండగ అండి. ఎందుకంటే దిస్ ఇస్ ద సీజన్ వేర్ గాడ్ కేమ్ టు ఎర్త్. సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే శరీర రూపాన్ని ధరించుకొని ఈ లోకంలో జన్మించడానికి వచ్చిన గొప్ప సందర్భం అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫెస్టివల్ విచ్ ఇట్ కెన్ బి కంపేర్డ్ టు. సో ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ అ గ్రేట్ బిగినింగ్ ఫర్ మ్యాన్ కైండ్. ఏ పండగ అయినా కూడా ఒక రోజు 2 రోజులు లేదంటే ఒక వారం ముందు మాత్రమే జరుపుకుంటూ ఉంటాం. బట్ క్రిస్మస్ ఒక మంత్ ముందు నుండే స్టార్ట్ చేస్తాము. మీ సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా వీఆర్ ప్రిపేరింగ్ అండి. అంటే సంఘం ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ రన్నింగ్ అ చర్చ్ కాబట్టి, ద న్యూ కవెనెంట్ చర్చ్. సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద 25th. సో సంఘస్థులందరినీ ప్రిపేర్ చేసి అడ్వెంట్ సాంగ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. అండ్ బ్రింగింగ్ ఇన్ ద సీజన్ విత్ జాయ్. అండ్ చిన్నప్పుడు ఫెస్టివల్స్ అన్నీ ఒకలా ఉంటాయి అండ్ గ్రో అప్ అయిన తర్వాత విత్ ఫ్యామిలీ, వైఫ్తో, పిల్లలతో వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ నాకు డబుల్ జాయ్ అండి యాక్చువల్గా, బికాస్ మై వైఫ్ ఇస్ క్యారింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ థర్డ్ చైల్డ్. సో ఇట్స్ లైక్ పండుగ కానుకగా నేను భావిస్తున్నాను. దేర్ ఇస్ అ గ్రేట్ అట్మాస్ఫియర్ ఆఫ్ జాయ్ అండ్ వీఆర్ మార్చ్లోని ఇట్ ఈస్ డ్యూ కాబట్టి చాలా ఈగర్గా ఉన్నాం అనమాట ఫర్ ద నెక్స్ట్ చైల్డ్. సో చాలా సంతోషకరమైన వాతావరణంలో మేము ఉన్నాం. మూవీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్వయం కృషి లేదంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఎంటర్ అవ్వటం, సక్సెస్ సాధించడం, అందులోనూ అలా వచ్చిన వాళ్ళలో మీ పేరు మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. ఏమో అండి, ఐ డోంట్ నో దట్. గుర్తుపెట్టుకుంటే వెరీ హ్యాపీ. యా, మీరు అలా ఎవ్రీ మూవీతో కూడా అలా రికగ్నైజ్ అయిపోయేలాగా గుర్తుండిపోయేలాంటి మూవీసే చేశారు. సో అలాంటి మీరు ఎందుకు సడన్గా? ఐ బిలీవ్ దిస్ వర్డ్ అండి, ఏం జరిగినా అది మన మంచి కొరకే జరుగుతుంది. డెఫినెట్గా. యా. అండ్ సక్సెస్ సాధిస్తూ మంచి పీక్ టైంలో ఉన్న టైంలో మీరు మూవీస్ నుండి మళ్ళీ బయటకు వచ్చేయటం. ఐ వోంట్ సే దట్ అండి, ఐ టోటలీ వోంట్ సే దట్, బికాస్ సి ఐ హ్యాడ్ మై ఓన్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్. మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంత ఈజీగా ఉండేది కాదు లైఫ్. అండ్ వీ హ్యాడ్ మెనీ, అంటే యాజ్ యునో యాక్టర్స్ కమింగ్ ఫ్రమ్ నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, మాకు కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ నాట్ దట్ ఎవ్రీ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్సు మాతో మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ అంతగా చూపించారు, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ పీపుల్ దట్ దే వాంట్ టు వర్క్ విత్. సో అది ఒక ఛాలెంజ్. వాళ్ళంత కాంపిటీషన్ మధ్యలోని నిలదొక్కటం అనేది ఈజ్ గాడ్స్ గ్రేస్ అండి. యా. సో అండ్ ఎంతో కొంత చేసాము, ప్రయత్నించాము. డెఫినెట్గా ప్రయత్నించారు, సక్సెస్ సాధించారు కూడా. మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఏది బెస్ట్? యాక్చువల్లీ మై మూవీస్ ఈజ్ మై పాస్ట్ అండ్ జనరల్గా ఐ డోంట్ లైక్ టు డిస్కస్, బికాస్ ద లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్ నౌ ఇది చాలా అతీతమైన లైఫ్ నాకు మూవీ ఇండస్ట్రీకి. యా, బట్ మోస్ట్లీ పీపుల్ ఐడెంటిఫై మీ యాజ్ ఆనంద్. అవును. యా. సో అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలోని, నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోని ఎవరు నన్ను పలకరించినా కూడా ఆ మూవీతోనే ఐడెంటిఫై చేసి పలకరిస్తుంది. మేబీ నాకు తెలిసి కొంతమంది పేరు వదిలేసి ఆనంద్. ఎస్. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మూవీని ఎప్పటికీ గుర్తు పెట్టేసుకున్నాము మేము? ఏమో అండి, మరి ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ నాట్ ఫర్గెటింగ్. నేనైతే మర్చిపోయాను. ఐ మూవ్డ్ ఆన్ అండ్ యా.
స్పిరిచువల్ లైఫ్లోకి మూవ్ అయ్యారు, ఎప్పుడైనా మూవీస్ చూస్తూ ఉంటారా? మీవి అనే కాదు, జనరల్గా. చాలా చాలా రేర్ అండి. అది కూడా ఏమిటంటే ఏదైనా మంచి గాస్పెల్కి సంబంధించిన మూవీ అయినా లేకపోతే ఏదైనా సందేశం ఇచ్చే మూవీ ఏదైనా ఉంటే అప్పుడు ప్రాబబ్లీ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. బట్ రెగ్యులర్ ఫిల్మ్స్ కానీ సెక్యులర్ మ్యూజిక్ కానీ ఏమి వినమండి. అండ్ ఐ థింక్ గివింగ్ బ్యాక్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు, బికాజ్ వీఆర్ టేకింగ్ అండ్ ఎంతో కొంత రిటర్న్ బ్యాక్ చెయ్యాలి అనేది మీరు బిలీవ్ చేస్తారని. ఎందుకలా? అది మన బాధ్యత అండి. అండ్ బైబిల్లో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్, ఇట్ సేస్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. పుచ్చుకోవటం కన్నా ఇచ్చుటే ధన్యత. ఇట్ ఈస్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు గివ్ అని బైబిల్ చెప్తుంది. ఓకే. అండ్ మీరు ఆర్గనైజేషన్స్ 2 స్టార్ట్ చేశారు, వాటి గురించి కూడా. ఇప్పుడు రాజా హోప్ ఫౌండేషన్ అని ఇట్స్ అన్ ఎన్జిఓ అండి. అది ఏమిటంటే ఇట్ ఈస్ ఇండిజీనియస్ ఆర్గనైజేషన్. అది ఎవరి ఫండింగ్తో సపోర్ట్ తీసుకోకుండా నా వ్యక్తిగత స్తోమతను బట్టి నేను ఎవరికి ఏదైనా చేయగలిగితే చేసే పొజిషన్లో ఉంటే తప్పకుండా సహాయం చేస్తాను. సో దానికి హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ శానిటేషన్కి సంబంధించి కొన్ని వర్క్స్ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అంటే చాలామందికి హెల్ప్ చేయటం జరిగింది ఆర్గనైజేషన్ తరఫు నుండి. సో సిటీలో ఉన్న మేజర్ హాస్పిటల్స్లో ఉన్న వెరీ వెల్ నోన్ డాక్టర్స్, దే హ్యావ్ సపోర్టెడ్ మై ఆర్గనైజేషన్. సో ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకొకటి ఇస్ ద మినిస్ట్రీ అండి, చర్చ్కి సంబంధించి. ఇట్ ఈస్ అ సొసైటీ దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. సో సొసైటీకి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు టు ఎస్టాబ్లిష్ స్కూల్స్ కానీ బైబిల్ థియాలజికల్ యూనివర్సిటీస్ కానీ ఆర్ఫనేజెస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు. ఒక ప్లేస్ని దత్తత తీసుకున్నారు, ఎందుకు? అంటే దత్తత తీసుకోవాలి అన్న యాక్చువల్గా దత్తత కాదండి, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ దేర్. నేను మోమిన్పేట్ అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఊరు వాళ్ళు నన్ను ఒక సాక్ష్యం పంచుకోవటానికి పిలిచారనమాట. చాలా పెద్ద మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది. సో సుధాకర్ గారు అని అక్కడ సర్వేయర్గా ఉంటాడనమాట, తను ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఐ సా సర్టెన్ థింగ్స్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ డూ సంథింగ్. సో అందుకని ఆ ఊర్లోకి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేసి ఐ కుడ్ డూ సంథింగ్. ఈ స్పిరిచువల్ లైఫ్లో అంటే బైబిల్ని మీరు మేబీ తరోగా చదువుతూ ఉండుంటారు, అందులో మీకు బాగా నచ్చిన వర్డ్స్ ఏంటి? దేవుడు పాపిష్టి మనుషుల కోసము ప్రాణాలు పెట్టడం అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం. అంటే తాగుబోతులకు కానీ, వ్యభిచారులకు కానీ, దొంగలకి కానీ, ఇట్లా అనేక విషయాల్లో తప్పు చేసి వాళ్ళు చేస్తారని తెలిసి కూడా వారి కోసము ప్రాణాలు పెట్టి వారిని ప్రేమించి వాళ్ళని రక్షించడానికి వచ్చాడంటే ఇంకా దాన్ని మించిన దైవత్వం ఈ లోకంలో ఏది లేదండి. ఐ థింక్ దట్ ఈస్ ద వన్ థింగ్. జీసస్ బీయింగ్ బార్న్, దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం జన్మించి వాళ్ళ పాపము తన మీద వేసుకొని మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, ఐ మీన్ నేను ఎవ్వరు భారాన్ని అంతగా నేను మోయలేనండి, దేవుడు మోసాడు. దేవుడు కాబట్టి హీ కుడ్ డూ ఇట్. మీ లైఫ్ స్టైల్ అంతా మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు కంప్లీట్లీ టర్న్ ఓవర్ అయిపోయింది. ఎలా ఉంటుంది? పొంతనే లేదండి. ప్రతి ఒక్కరు దృష్టి మా మీద ఉంటుందండి. సినిమా ఇండస్ట్రీలోని తాగినా తిరిగినా తందనాలు ఏం చేసినా కూడా అడిగేవాడు ఎవడుండండి. బట్ వెన్ యూ కమ్ ఇన్ టు అ స్పిరిచువల్ లైఫ్, ప్రతి ఒక్కరు దృష్టి మీ మీదే ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ లైఫ్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ. మిమ్మల్ని ఎవరైనా అలా విమర్శలు సంథింగ్ ఏమైనా అది కామన్ అండి. అసలు నాకు ఎటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారు? అంటే ఏం లేదండి, సినిమాల్లో అవకాశం పోయి ఇప్పుడు డబ్బు కోసం అని చెప్పి సేవలోకి వచ్చి ఇది ఒక బిజినెస్గా చేస్తున్నాడు. దే ఆర్ ఎంటైటిల్డ్ టు దర్ ఒపీనియన్ అండి. ప్రతి విమర్శకి నేను ఒకటే అంటాను, గాడ్ బ్లెస్ దెమ్. రాజా గారు, మిడిల్లో మిమ్మల్ని మేము యాక్టర్గానే కాకుండా యాంకర్గా కూడా చూసాము. ఎస్ అండి. యాంకరింగ్ లైఫ్ ఎలా ఉంది మీకు? మీకే తెలియాలి. యాజ్ అన్ యాంకర్ నా ప్రొఫెషన్ నేను ఎంజాయ్ చేస్తాను, బట్ మీకు ఎలా ఉంది అప్పుడు? ఇట్ వాస్ గుడ్ అండి. అంటే ఇట్ వాస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఎందుకంటే పెద్ద స్క్రీన్ నుండి చిన్న స్క్రీన్కి రావాలి అండ్ చిన్న స్క్రీన్లోని చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను యాక్చువల్గా జెమినీ టీవీలోని కూడా ఒక ప్రోగ్రామ్ చేశాను, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, ఒక యాంకర్గా చేశాను. మా టీవీలో కూడా నేను థమ్స్ అప్ థండర్ స్టార్
ఏది బాగుంది, యాక్టింగ్ లైఫా యాంకరింగ్ లైఫా? అన్ని కష్టమేనండి, నథింగ్ ఈజ్ ఈజీ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏసీల్లో కూర్చుంటాము, మేకప్ వేసుకుంటాము, ఇంకా వాళ్ళకి ఏముండదు, టెన్షన్లు ఉండవు. మనం పడే బాధలు కష్టాలు ఎవరికి తెలియవండి. మీకు నచ్చిన స్టార్ ఎవరు, మీకు నచ్చిన యాంకర్ ఎవరు? యాంకర్స్ చాలా మంది ఉన్నారండి, నాకు చాలా మంది ఉన్నారు. నాకు నచ్చిన స్టార్ ఈజ్ మహేష్ బాబు. యా, హీస్ ఐ డోంట్ నో వై, ఐ మీన్ నాకు చిన్నప్పటి నుంచి యునో ఐ మీన్ ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. అండ్ అఫ్ కోర్స్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అండ్ హీస్ అ వండర్ఫుల్ మ్యాన్ అండి మహేష్ బాబు. పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అప్పుడు? అంటే పేరెంట్స్ అంటే నాకు ఓన్లీ మా సిస్టర్స్ అండి, నాకు మదర్ ఫాదర్ లేరు కాబట్టి నాకు హోల్ అండ్ సోల్ మా సిస్టర్స్, ఇద్దరు అక్కలు. దే ఆర్ లైక్ మై పేరెంట్స్ టు మీ. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు కూడా స్టార్స్గా మంచి ప్లేస్ సంపాదించుకొని రికగ్నైజ్ అయ్యి తర్వాత ఏవో చిన్న చిన్న ఫ్లాప్స్ ఆర్ హిట్స్ లేకపోవటం వల్ల, జస్ట్ లైక్ ఉదయ్ కిరణ్ కావచ్చు, ఏం లేదండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అందం ఉన్నంత వరకు మనల్ని చూస్తారండి. Yeah. అందం అయిపోయిన తర్వాత అందం బామ as well as రోళ్ళు, talent మామయ్య ఉంది. రోళ్ళు, ఈ రోళ్ళు ఆ రోళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో విత్ ఏజ్ అండ్ విత్ టైమ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో అందుకనే దీని మీద నేను నమ్మకం పెట్టుకోను. అంటే ఛాన్సెస్ రావట్లేదు, అదర్వైజ్ హిట్స్ లేవు అనే రీజన్స్తోనే కొంతమంది సూసైడ్స్ దాకా వెళ్ళిపోతారు. చాలా ఒత్తిడి ఉంటుందండి, చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ వర్కింగ్ కూడా, ఎస్పెషలీ సీరియల్స్లో చేసే వరకు అయితే కొన్నిసార్లు తినడానికి కూడా టైం ఉండదు. మూవీ ఇండస్ట్రీలో కొంచెం రిలాక్స్ అవుతాం, కానీ సీరియల్స్లో చాలా చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుందండి వాళ్ళకి వర్క్. మీరు ఫేస్ చేసినవి ఏంటి, అంటే ఎటువంటి హర్డిల్స్? నాకు అంటే ఓన్లీ ఛాలెంజెస్ వాజ్ విత్ ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్తోని ఛాలెంజ్ ఉండేది, ప్లస్ థియేటర్స్, ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో ఛాలెంజ్ ఉంది. మిగతా ఏ విషయంలో నాకు ప్రాబ్లం లేకుండే. దే వర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్, బట్ ఐ నెవర్ హ్యాడ్ థియేటర్స్ ఇన్ మై హ్యాండ్, అండ్ దట్ వాజ్ అ బిగ్ బ్యాక్లాగ్. క్రిస్టమస్ రోజు ఏం చేయబోతున్నారు, ఎలా స్పెండ్ చేయబోతున్నారు? ఏం లేదండి, మాకు రోజంతా ప్రేయర్స్లోనే ఉంటాయి, సంఘంతోని. అసలు వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్, అసలు క్రిస్మస్ జరుపుకోవటానికి కారణం ఏమిటి, అసలు ఈ పండుగ, అండ్ దీనికి రీజన్ ఏమిటి అంటే, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామంది కొత్త వాళ్ళు వస్తారు, చాలామంది నాన్ క్రిస్టియన్స్ కూడా, వాళ్ళు దే ఆర్ ఈగర్ టు నో వాట్ ఈస్ క్రిస్మస్ ఆల్ అబౌట్. సో వాళ్ళకి కూడా ఒక సందేశం ఇస్తూ ఈ క్రిస్మస్ గడుపుతూ ఉంటాం మేము. ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ వాళ్ళ బిజీ లైఫ్స్, మేబీ జాబ్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, వాట్ ఎవర్ రీజన్ ఏదైనప్పటికీ స్పిరిచువాలిటీ మీద అంత ఇంట్రెస్ట్ చాలా చూపించట్లేదు. మంది అండి, అంటే చెడుకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతామండి. మంచి చేయాలంటే చాలా కష్టం అండి. సో అందుకనే మా చర్చ్లో చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నేను. ఈ స్పిరిచువల్ లైఫ్ గురించి వాళ్ళకి ఏం చెప్తారు? బైబిల్లో ఏమున్నది అంతేనండి, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఒక వాక్యం ఒకటి ఉన్నదండి, యవ్వన ప్రాయంలో కాడి మొయ్యటము నరునికి మేలు. కాడంటే దేవుని కాడి. సో అది ఏంటంటే దేవుని ఆజ్ఞలు మోయటం. సో గాడ్ విల్ బ్లెస్ దోస్ పీపుల్, యునో, అండ్ దే హ్యావ్ అ గ్రేట్ రోల్ టు ప్లే ఇన్ ద కమింగ్ జనరేషన్ అండి. మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది రెగ్యులర్గా? లేని వాటి గురించి ఆలోచించి ఉన్న వాటి మీద దృష్టి పెట్టకపోవటం దానికన్నా దౌర్భాగ్యమైనది ఏది లేదండి లైఫ్లో. ఎస్, నిజం. సో ఐ ఆల్వేస్ సే, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్, బట్ ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ అండ్ లివ్ ద మూమెంట్. యూనండి, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి. నా దగ్గర ఐ మే నాట్ హ్యావ్ లగ్జరీ కార్స్, ఐ మే నాట్ హ్యావ్ అ లగ్జరీ హోమ్, ఐ మే నాట్ హ్యావ్ థింగ్స్ దట్ మెనీ పీపుల్ విల్ హ్యావ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ లైఫ్. ఈ బ్రతుకు నేను జీవిస్తున్నందుకు, ఈ బ్రతుకు నేను దేవుడు కృప ద్వారా బ్రతుకుతున్నందుకు ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ అండి. ఇండస్ట్రీ నుండి చాలా దూరం వచ్చేసారు, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి, బట్ ఫ్రెండ్స్ ఇంకా మెయింటైన్ అవుతూ ఉన్నారా? ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీబడి అండి. ఇండస్ట్రీ నుండి అయితే నాకు ప్రత్యేకంగా అంటే నేను ఫోన్ చేయటం కానీ, వాళ్ళు నాకు ఫోన్ చేయటం కానీ, అంటే వన్స్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అండి. మీకు తెలియదే ఉందండి మూవీ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళకే, మహానటుడు ఎన్టీ రామారావు గారికి 2 సంవత్సరాలు పని లేక ఉన్నారండి. ఆ టైంలోని ఆయన ఎంత హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తుంటారు కదండి. ఇలాగ చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారండి. అప్పుడు వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకొని ఉంటారు. యాజ్ యూ సెడ్, గివింగ్ బ్యాక్.
మీరు ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు గివింగ్ బ్యాక్నెస్ని. మరి ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించారు, అభిమానించారు, అండ్ దే వాంట్ యూ టు బీ బ్యాక్ అని. మరి వాళ్ళకి గివింగ్ బ్యాక్గా ఏం ఇది చేయాలనుకుంటున్నారు? గివింగ్ బ్యాక్ కాదండి, అంటే ఏ విధంగా, వాట్ ఈస్ ద మూవీ ఇండస్ట్రీ గివింగ్ బ్యాక్ టు ఎనీబడి, మీరు ఒక్క పాయింట్లో నాకు చెప్పండి. త్రూ అభిమానం అంతే. ఏదో ఒక సినిమా ఏమి ఇస్తామండి యాక్టర్స్గా, వాట్ కెన్ వీ గివ్ దెమ్ అండి? ఎంటర్టైన్మెంట్ ఒక 2 గంటలు ఇస్తాం, అవును, అది కూడా వాళ్ళ డబ్బులతోనే ట్రూ కదా. సో వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ఎనీథింగ్ అండి. అది ఒక భ్రమ, అది ఒక ఊహ. యాక్టర్స్ ఏదో ఇచ్చేస్తున్నారు కాదండి, మేము పుచ్చుకున్న దాంట్లో ఇచ్చేది నాట్ ఈవెన్ 1% అండి. అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత ఆదరణ, వాళ్ళ డబ్బు, వాళ్ళ టైము, జెండాలు పట్టుకొని బ్యానర్లు మోసుకొని పాలాభిషేకం ఏమిటండి అసలు. నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను, ఒక మనిషి మీద ఇంత ఆదరణ, అభిమానం ఏమిటో తెలియదు. ఏమి ఇచ్చామని, వీ హెవ్ నాట్ గివెన్ దెమ్ ఎనీథింగ్. మీ ఎన్జిఓ ఆర్ అదర్ ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ముందుకి? ఈ కుల వ్యవస్థ మీదనే నేను వర్క్ చేస్తానండి. ఎందుకంటే ఐ డోంట్ నో అండి ఎప్పుడు పోతుందో ఇది మన భారతదేశం నుండి. చాలా బాధాకరమైన విషయం అండి. ఏ మతములోనైనా, ఏ కులములోనైనా మనం చూస్తే ఈ డివిజన్స్ అనేది పాకుకుపోయాయండి. చాలా బాధ కలుగుతుందండి. మీరు ఇక్కడ కూర్చోకూడదు, మీరు మాతో కలిసి భోజనం చేయకూడదు, అందరము మట్టి నుంచి వచ్చిన వాళ్ళమే మట్టిలోకి పోతాము. సో ఎందుకు ఇంత భేదము నాకు అర్థం కాదండి. అండ్ మధ్యలో మీరు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదండి. నేను పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేశాను, పొలిటికల్ ఎంట్రీ సపోర్ట్ రూపంలో. అంటే నేను యాక్చువల్గా ఐ వాజ్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను పార్టీలో ఇండక్ట్ చేశారండి. అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఏం మోటివేట్ చేసింది మిమ్మల్ని? ఒక్కటే అండి, ఆరోగ్యశ్రీ. మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? చాలా చేస్తూ ఉంటారండి. నేను ఎప్పుడు అదే అంటాను, స్త్రీలే లేకపోతే మా మగవాళ్ళ బ్రతుకులు బస్ స్టాండే. నిజం. సో నిజంగా అండి, వాస్తవంగా మేము ఏం చేయలేమండి. వితౌట్ అ ఉమెన్ అ మ్యాన్ ఈజ్ హోప్లెస్. అండ్ అది పెళ్ళైన తర్వాత నేను బాగా రియలైజ్ అయ్యాను. ఐ షేర్డ్ ఎవ్రీథింగ్ అండి. దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ హిడ్ ఫ్రమ్ మై వైఫ్. వెదర్ ఐ హ్యాడ్ ఎనీ అఫేర్ ఆర్ వెదర్ ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ ఇన్ మై పాస్ట్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యునో వన్ థింగ్ దట్ రియలీ టచ్డ్ మీ అండి, ఆమె ఒకటే అన్నది, దేవుడే నీ గతాన్ని క్షమించగలిగితే నేను ఏ పాటి దానిని అన్నదండి. సో దట్ వాజ్ ఇనఫ్ అండి. ఇంకా ఈమె తప్ప నేను లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకోను. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. సూపర్. తర్వాత హౌ వాజ్ ద సపోర్ట్? అంటే మూవీ ఇండస్ట్రీ నుండి కంప్లీట్గా వచ్చేసారు. మీ ఈ స్పిరిచువల్ లైఫ్కి ఆవిడ సపోర్ట్? నేను ఎంత స్పిరిచువల్, ఆవిడ కూడా అంతే స్పిరిచువల్ అండి. సో హర్ డ్రీమ్ వాజ్ దట్ హర్ హస్బెండ్ షుడ్ సర్వ్ గాడ్. సో అంటే ఇద్దరు ఏ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటారు? అంటే త్రూ ఎప్పుడు ప్రేయర్స్ మార్నింగ్ సంతోషంగా గడుపుతాము. దెర్ ఈస్ నాట్ అ డే అండి, మేబీ 1 or 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ దట్. నవ్వకుండా మాత్రం మేము పడుకోమండి. నేను ఎప్పుడు అదే అంటాను, ఎంతమంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను మగవాళ్ళందరికీ, ఎంతమంది చెప్పగలుగుతారు పెళ్ళైన వారు నేను సంతోషంగా ఉన్నానని? కదా, ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ మ్యాన్, మ్యారీడ్ మ్యాన్ అని నేను చెప్పుకోవచ్చు. అండ్ పిల్లలు? ఎస్, యాక్చువల్గా నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను అడిగాను, ఎంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది అని. మీరే చెప్పండి అంటే 7 కందామన్నాను. మీదేం పోయిందండి, మోసేది మేము కదా. సింపుల్ గా చెప్పేశారు 7. అంటే ఐ రియలీ లైక్ అండి చిల్డ్రన్, ఐ రియలీ లైక్ చిల్డ్రన్. సో ఫైనల్గా 4 పిల్లల్ని అడిగాము. సో 3 అయిపోయింది బై గాడ్స్ గ్రేస్. ఇంకొకటి పెండింగ్ లో ఉన్నారు. అబ్ ఖతార్ మే హై. ఎవరన్నా అంటే మీ 4 రాబోయే వాళ్ళని కూడా నేను కౌంట్ చేసేసాను. వీళ్ళలో ఎవరైనా ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే ఏం చేస్తారు? అసలు ఇండస్ట్రీ అనే మాట ప్రస్తావం కూడా మా ఇంట్లో రాదండి. మై చిల్డ్రన్ డోంట్ ఈవెన్ నో దట్ ఐఎమ్ అన్ యాక్టర్, దే ఓన్లీ నో దట్ ఐఎమ్ అ పాస్టర్. అండ్ అలాగే వాళ్ళని పెంచుతానండి, ఆత్మీయంగానే పెంచుతాను. ఐ హ్యావ్ డెడికేటెడ్ మై చిల్డ్రన్ ఫర్ గాడ్స్ వర్క్ అండి. సో దేవునికి సమర్పించుకున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీ మనసు ఏమన్నా
మూవీ ఇండస్ట్రీ ఆర్ ఎటువైపు అయినా వెళ్తే ఎందుకండి మిమ్మల్ని అలా కూడా మేము చూడాలనుకుంటున్నాము. లేదండి ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఓవర్ మై డెత్. ఈ స్పిరిచువల్ లైఫ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అలాగే మీ ఎన్జిఓ ద్వారా చాలా మందికి మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. వాట్ ఎవర్ మీరు చేయాలనుకుంటున్నారో లైఫ్లో అవన్నీ మీరు 100% ఫుల్ఫిల్ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. నేను కూడా ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలి. ఐ డోంట్ నో వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్, వాట్ ఎవర్ యువర్ సఫరింగ్, వాట్ ఎవర్ పెయిన్ యువర్ గోయింగ్ త్రూ, అవన్నీ దేవుడు కంప్లీట్గా తీసేసి గాడ్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ జాయ్, హ్యాపీనెస్. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఆకాశములు మహా ఆకాశములు సృష్టించిన సర్వలోక తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా ప్రభా అనేకులు ప్రభా నాయన తండ్రి నీ గురించి తెలుసుకొని ప్రభా నాయన వారు ఆశీర్వదింపబడులాగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ లోకానికి నువ్వు వచ్చావు, క్షమించటానికి వచ్చావు ప్రభా. మా భారముని మోసుకొని మమ్మల్ని విమోచించటానికి, శుద్ధీకరించడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి నువ్వు వచ్చావు ప్రభా. ఈ సందేశము ప్రభా అనేకులకి చేరులాగా ఈ యొక్క హెచ్ఎంటీవీ ద్వారా మీరు సహాయం చేసినందుకు ప్రభా వందనాలు తండ్రి. హెచ్ఎంటీవీ యాజమాన్యాన్ని దీవించండి ప్రభు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి ప్రభా. వారు బ్రతుకు దినములంతయు వారికి సమాధానము, సంతోషము, సమృద్ధి సదాకాలము తోడై ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి, అనేకులు ప్రభా నీవు నిజమైన రక్షకుడు అని గ్రహించి ప్రభా నాయనా తండ్రి నిన్ను విశ్వసించులాగా కృపని దయచేయమని ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరుట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Once again, Merry Christmas. Merry Christmas to you too. Thank you. Thank you. Thank you.